హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కర్ణాటక స్టైల్ రెసిపీ అండి. బిసిబెల్లబాత్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దాంట్లోకి మసాలా పౌడర్ కూడా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా కుక్కర్ తీసుకొని 1 కప్పు రైస్, 1 కప్పు కందిపప్పు తీసుకోవాలి. అది నీట్గా వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని ఏ కప్పుతో రైస్ తీసేసుకున్నామో అదే కప్పుతో కూడా వాటర్ పోసుకోవాలండి. 6 కప్స్ వాటర్ పోసేసుకోవాలి. పోసుకొని కొంచెం పసుపు, టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మెత్తగా కుక్ అవనియాలండి. మెత్తగా ఉడికించాలి, సాఫ్ట్గా ఉడికించాలి. 5-6 విజిల్స్ రానివ్వాలండి. ఒక గిన్నె తీసుకొని మనకి ఏ కూరగాయలు కావాలో అవన్నీ వేసేసుకోవచ్చు అండి. ఏ కూరగాయలైనా వేసుకోవచ్చు. క్యారెట్, క్యాప్సికమ్, ముల్లంగి, టమోటో, ములక్కాడ, బీన్స్, క్యాలీఫ్లవరు, ఆలు వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకొని అవి బాగా ఉడికించాలి. బాగా ఉడికించాలండి. కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని కొంచెం వాటర్ పోసేసుకొని అది నానబెట్టేసుకోవాలన్నమాట. పక్కన పెట్టుకున్న తర్వాత మనం దాంట్లోకి మసాలా పౌడర్ ప్రిపేర్ చేసేసుకుందాం. ఒక కడాయి పెట్టుకొని కొంచెం దాల్చిన చెక్క, కొంచెం లవంగాలు, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ పచ్చెనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కారం తగ్గట్టు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం మెంతులు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. దోరగా ఫ్రై చేసుకోవాలి, మాడనీయకుండా ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ గసగసాలు కూడా వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పక్కన పెట్టేసేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ కూడా బాగా కుక్ అయ్యాయి కదా, ఉడికిపోయాయి కదా, మెత్తగా ఉడికిపోయాయి. అది పక్కన పెట్టేసి ఇవి వేయించుకున్నాం కదా, ఇవి మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి. అలా మెత్తగా పౌడర్ చేసేసుకోవాలండి. ఈ పౌడర్ తయారు చేసి పెట్టుకుంటే మీరు ఎప్పుడైనా చేసేసుకోవచ్చు. రైస్ కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది. బాగా గంటితోనే బాగా మెత్తగా సాఫ్ట్గా మిక్స్ చేసేయాలి. పాన్ పెట్టుకొని కుక్ అయిపోయాయి కదా వెజిటేబుల్స్, ఆ వాటర్ కూడా పోసేసేయాలండి. ఎట్లా మనం వాటర్ పోయాలి దాంట్లో, ఆ వాటరే పోసేసుకొని కొంచెం మిక్స్ చేసిన తర్వాత మనం చింతపండు నానబెట్టేసాం కదా, ఆ చింతపండు పులుసు కూడా పోసేసేయాలి. బాగా మొత్తం మిక్స్ చేసేయాలి. కొంచెం బాగా ఉడకనివ్వాలండి. కొంచెం కారం, మనం మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అవి 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. పౌడర్ వేసేసుకొని బాగా మొత్తం మిక్స్ చేసేయాలండి. ఆ పులుసుకి అంతా వెజిటేబుల్స్కి అంతా పట్టేయాలి పులుసు, ఆ మసాలా పౌడర్ అంతా. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. అలాగ బాగా చిక్కబడాలి. అది చిక్కబడ్డ తర్వాత పక్కన పెట్టేసుకుని రైస్ బాగా మిక్స్ చేసుకున్నాం కదా, వెజిటేబుల్స్ అన్నీ తీసి ఆ రైస్లో వేసేసేయాలి. బాగా మొత్తం మిక్స్ చేసేయాలి. రైస్, వెజిటేబుల్స్, ఆ పులుసు, ఆ పౌడరు అంతా బాగా మిక్స్ చేసేయాలండి. చాలా కమ్మగా ఉంటుందండి. ఇలా చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. కొంచెం వాటర్ కూడా పోయాలండి. కొంచెం లూజ్గానే చేసుకోవాలి. మరి గట్టిగా చల్లారిపోయిందంటే మరి గట్టిగా అయిపోద్ది. కొంచెం వాటర్ ఎక్కువగానే పోసుకోవాలి. మూత పెట్టిన తర్వాత బాగా ఉడకనిచ్చేసి చూడండి, బాగా గట్టి పడిపోయింది కదా, అట్లా లూజ్గా ఉండాలండి. మరి గట్టిగా అయితే చల్లారితే చాలా గట్టిగా అయిపోద్ది.
ఇంకా పక్కన పెట్టిన తర్వాత మనం కొంచెం పోపు వేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకొని కాజు, 1 స్పూన్ వేరుశనగపప్పు, 1 స్పూన్ పచ్చెనగపప్పు, ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసేసుకొని కొంచెం బాగా ఫ్రై చేయించి కరివేపాకు వేసుకోవాలి. కొంచెం లాస్ట్ కొంచెం ఇంగు వేసేసుకోవాలండి. ఇంగు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. వేసుకొని అది తీసి రైస్లో పోసేసేయాలి. బాగా మొత్తం మిక్స్ చేసేయాలి. కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.